మార్కాపురం సమీపంలోని రాయవారం వద్ద జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని చీకట్లు నింపింది. గురువారం తెల్లవారుజామున బస్సు రూపంలో వచ్చిన మృత్యువు 11 మందిని సజీవదానం చేసిన సంగతి తెలిసిందే. మృతదేహాలు గుర్తుపట్టలేనంత కాలిపోవడంతో 2 రోజుల పాటు ఉత్కంఠత కొనసాగింది. చివరకు DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అధికారులు శనివారం నాడు వారి బంధువులకు అప్పచెప్పారు. మృతుల్లో పొదిలి మండలం గున్నగురపాలెం చెందిన నర్సింగ్ ప్రభావతి, ఆమె పెంపుడు కుమార్తె గోపదేశి చైత్ర 6 సంవత్సరాలు ఉండటం అందరినీ కలిచివేసింది. తనకి 2 కుమారులు ఉన్న ఆడపిల్లలు మమకారంతో తన చెల్లెలు కూతురు చైత్రను తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది ప్రభావతి. కానీ విధి ఆ తల్లిని చిన్నారిని ఒకేసారి బలి తీసుకుంది. ప్రభావతి అంత్యక్రియల కోసం భర్త సొంత గ్రామమైన కొండగురపాలెం తరలించగా చిన్నారి చైత్ర భౌతిక గాయాన్ని వెలిగొండ మండలం మోటుపల్లిలోనే ఆమె కన్నవారి వద్దకు చేర్చారు. మరోవైపు కొనకలమెట్ల మండలం పెదారికట్ల గ్రామంలో గుండెలు పగిలే దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో మరణించిన అంబటి అనిల్, అతని 5 నెలల పసికందు లియో మృతదేహాలు గ్రామాన్ని చేరుకోవడంతో ఊరంతా కన్నీరు మున్నెరైంది. తండ్రి కొడుకులు విగత జీవులు చూసి బంధుమిత్రులు తల్లాడిపోయారు. గ్రామస్తులు అస్త్రనయనాల మధ్య తండ్రి కొడుకుల అంత్యక్రియలు ముగిశాయి. 5 నెలల ప్రాయంలోనే నూరేళ్లు నిండిపోయిన ఆ పసికందును చూసి గ్రామం మొత్తం శోక సముద్రంతో మునిగిపోయింది. ఒక ప్రమాదం ఎన్నో ఆశలను మరియు ఎన్నో అనుబంధాలను బూడిద చేసింది. సార్ విలువ నాన్న లియోదండి పిలువు నాన్న ఒకసారి అని పిలువు నాన్న పిలువు నాన్న లియోదండి బావుడు పిలువు నాన్న ఒకసారి పిలువు నాన్న ఒక్కసారి నీ పిలువు నాన్న లాస్ట్ సారి పిలువు నాన్న మా అన్న
ఏం జరిగింది ఆ రోజు? ఆడ సెల్ఫ్ కాలేదంటే ఇంకా బస్సు ఎక్కినా నా బస్సు ఎక్కినా మాకు అని చెప్పిన మా అన్నకి మళ్ళీ 10 నిమిషాలు ఫోన్ చేసి మా అన్న వాళ్ళ సెల్ఫ్ అయినా అది వస్తున్నామరా పొద్దున్న 7 గంటలకు బస్ స్టాండ్లో వస్తున్నామా ఇది ఆటో తీసుకొని వచ్చారు కానీ బస్సు తగలబడుతుంది. మా అన్నయ్య 10 మంది చెప్పాడు, మా అన్నయ్య చచ్చిపోయాడు. 10 మందికి ధైర్యం చెప్పాడు మా అన్నయ్య చచ్చిపోయాడు. నాకు ఎవరు చెబుతారు అన్నా మాకు ధైర్యం అన్నా, మాకు ధైర్యం చెబుతారు అన్నా. నువ్వు అయితే సంవత్సరం నానా ఇప్పుడే వద్దులే.